Hello T-shirt viewers. Today we are discussing about electronics and communication engineering. So in this section we are going to detail study about electronics and communication engineering branch. So మనం చూసుకుంటే ఈ రోజుల్లో ఇంజనీరింగ్ క్రేజీ ఎంతవరకు ఉంది, ఇంజనీరింగ్ రాసే విద్యార్థులు ఏ విధంగా సతమతం అవుతున్నారు, ఒక్క కోర్సు అంటే ఇంజనీరింగ్ చదవడానికి ఎన్ని ఎంట్రన్స్లు రాస్తున్నారు అనేది మనం చాలామంది గమనిస్తున్నాము. అందులో భాగంగా బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులో భాగంగానే బ్రాంచ్ సెలెక్షన్ విషయంలో ఏ బ్రాంచ్ అనేది ముఖ్యమనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. అంటే ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు చాలామంది ఉన్న బ్రాంచీలలో ఏ బ్రాంచ్ వైజ్ కంపారిజన్ చేసుకుంటూ పోతే ఒక్కొక్క బ్రాంచ్ మీద డిమాండ్ను బట్టి కోర్స్ డీటెయిల్స్ని బట్టి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో అందులో భాగంగానే మనం ఈరోజు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ ఎంతవరకు ఇంపార్టెన్సు, ఏ విధమైన స్టూడెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ కోర్స్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అందులో భాగంగా ఇన్ డీటెయిల్డ్గా కోర్సులో కంటెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు పొందగలరనే సబ్జెక్టు విషయాల్ని మనం ఈరోజు గమనిస్తాము. సో అందులో భాగంగానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ డీటెయిల్స్ మనం చూద్దాము. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ బ్రాంచ్ compared with other branches. Electronics and communication engineering is one of the most of the core branches, largest suitable branches for the many students selecting. So in this section, so why electronics and communication is wide applications are available and in the market. For example, మనం సెల్ ఫోన్ లేకపోతే ఈ రోజుల్లో బతకలేము. అంటే వితౌట్ సెల్ ఫోన్, ఒక నిమిషం సెల్ ఫోన్ లేకుండా మనం బతకలేకపోతున్నాం. అంటే ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అనేది మన లైఫ్లోనే డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయినాయి. సో అంటే ఈచ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ లేకుంటే మనం ఏ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ హోమ్ ఆటోమేషన్ కానీ, లేకపోతే మీరు కారు తీసుకున్నా, లేకపోతే ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకున్నా, ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నా, ఎనీ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో ఎలక్ట్రానిక్స్ అనేది కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో అందులో భాగంగానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ చదివే వ్యక్తులు దే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ తీసుకున్న తర్వాత స్టూడెంట్స్ దాంట్లో ఏ సబ్జెక్ట్ మీద కోర్సు కంటెంట్ మీద, అంటే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్, నవ్ ఇట్ ఈస్ బికమ్ as a hardware and software section branch. So in this case, so most of the students are, if you selecting other branches compared with other branches, EC branch, if you are study any subject, for example VLSI is there, or embedded system is there, or any other, for example RTOS is there, or VLSI is there, wireless communication is there. So oka subject మీద మీరు పట్టు సాధించగలిగితే, దాని మీద పర్ఫెక్ట్ అవుతే, పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు మనం చెప్తాను నేను ఫ్యూచర్లో వచ్చే స్లైడ్స్లో, పెద్ద కంపెనీస్లలో డెఫినెట్గా మీరు ఆపర్చునిటీస్ పొందగలరు. సో ఎలక్ట్రానిక్స్ has a major role improving productivity in industrial like oil, energy, agriculture and so many other important sections to generate an economy for industry. Electronic devices direct control and test production process in steel, petroleum and chemical industries. So మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ చదివిన విద్యార్థులు దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లలో, అంటే మీరు పెట్రోలియం డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియస్ కానీ, సో డెఫినెట్గా ప్రతి ఇండస్ట్రీలో మనకు ఆపర్చునిటీస్ ఉంది. దానికి ఆ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలంటే ఏ విధమైన ఎంట్రన్స్లు చదవాలి, మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఉన్న కోర్స్కి ఏ ఎంట్రన్స్లు రాస్తే మనకి ఏ జాబ్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ మీద తరోగా చదువుతుంది అనేది మనం ఈ సెక్షన్లో తెలుసుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ద profession is electronics is depends on the repairs and maintenance and electronic mechanics and instruments and communication systems. So మీరు కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైర్లెస్ కమ్యూనికేషన్ తీసుకుంటే, టెలిఫోన్ ఇండస్ట్రీ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద కమ్యూనికేషన్ సిస్టమ్స్. మన వితౌట్ కమ్యూనికేషన్ టుడే వీఆర్ నాట్ లివింగ్. అంటే ఎనీ సిస్టమ్ కమ్యూనికేషన్ లేకుండా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నాం. సో ఆ కమ్యూనికేషన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంది. శాటిలైట్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాక్టివిటీస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని థరోలీ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ ద వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్. అంటే ఒక నోడ్ నుంచి ఒక సెక్షన్ నుంచి ఇంకో నోడ్కి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి మనం ఏ రకమైన సిగ్నల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ సిగ్నల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉండాలి, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, సిగ్నల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేయాలంటే దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ వన్ నోడ్ టు అనదర్ నోడ్ కనెక్ట్ కావాలంటే ఫ్రీక్వెన్సీ ఎంత రేంజ్లో మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ మన ఆడియో ఫ్రీక్వెన్సీ ఉంది, ఎఫ్ఎం రేడియో వింటున్నాము. ఎఫ్ఎం రేడియో వినడానికి మినిమం ఫ్రీక్వెన్సీ కావాల్సిన 103 మెగాహెర్ట్జ్. ఆ మెగాహెర్ట్జ్ లేకపోతే మనం వినలేము. అంటే మనం చెవులతో ఒక శబ్దాన్ని వినగలుగుతున్నాము. ఆ చెవుల శబ్దాన్ని వినగలిగితే ఎంత ఫ్రీక్వెన్సీ మనం ఉండాలి, ఆ ఫ్రీక్వెన్సీ మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత మెయింటైన్ చేయాలి. అండ్ చిన్న చిన్న విషయాలు అంటే ఈ మేజర్ కాంపోనెంట్స్కి వెళ్ళాల్సిన సంబంధించిన సమయంలో చిన్న చిన్న ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అని మన నాలెడ్జ్ అవగాహన ఉంటే డెఫినెట్లీ మనం ఫ్యూచర్లో మంచి సూటబుల్ జాబ్ని పొందగలం. సో these are the sections of example: TV, laptop, notebook, home security systems, intelligence systems, remote monitoring, testing and calibration. For example, any industry required to maintain its instruments as calibration. అంటే వితౌట్ క్యాలిబ్రేషన్ లేకుండా ఏ ఇన్స్ట్రుమెంటేషన్ మనం యూజ్ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈసీఎల్ అనే కంపెనీ ఉంది. ఈసీఎల్ కంపెనీలో చాలా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము. ఆ ఈసీఎల్ కంపెనీలో యూజ్ చేసే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి మనం క్యాలిబ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామంటే క్యాలిబ్రేషన్ టెస్ట్లో వ్యాలిడ్ అయిన తర్వాతనే ఆ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ని క్యాలిబ్రేషన్ చేయడానికి ఎవరు యూజ్ చేస్తాం మనం? ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్సే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు utilize test that electronic instruments and definitely involved in that calibration activities. So these are the major scope and application for electronics and communication engineering. Major sections. So wireless communication, because to establish wireless communication, for example, if Motorola company is there, Motorola companies use Samsung or Motorola, they are required more wireless communication engineers because wired communication is stopped now. Everywhere is wireless is going on. To establish a fruitful communication, to establish a better communication, noise lekunda, disturbance lekunda, signal strength, high strength toti oka wireless setup ni establish cheyalante wireless communication subject entavaraku manam for example protocols, different protocols unta, protocols lo oka protocol ki inko protocol ki network ni ela establish cheyali ante wireless communication subject lo నేర్చుకోగలుగుతాం. సో ఇవి మేజర్ సబ్జెక్ట్స్ ఈసీఈ బ్రాంచ్లో: వైర్లెస్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ టెలిఫోనీ, నానో టెక్నాలజీ, టెలికాన్ఫరెన్సింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్, ఆప్టికల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, డిస్ప్లే టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఆప్టికల్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనే ఒక సెక్షన్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈసీజీ తీసుకుంటాం. హాస్పిటల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీరు ప్రతి ఎక్విప్మెంట్ మీద ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తాం. మనం ఈసీజీ చెక్ చేసుకోవాలన్నా, గ్యాస్ట్రోఎంట్రాలజీకి వెళ్ళాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ చెక్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం ఎనీ టెస్ట్ చేసుకోవాలని డెఫినెట్గా ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ మనం మెజర్ చేస్తున్నాం. ఆ ఈసీజీలో వచ్చే గ్రాఫ్ ఎలక్ట్రానిక్ కార్డియోగ్రాఫ్ డెఫినెట్లీ బయోటెక్నాలజీ ఇన్వాల్వ్ అయిన సబ్జెక్ట్స్ అన్నీ, బయోమెడికల్ ఇంజనీర్లో యూజ్ అయ్యే సబ్జెక్టులన్నీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వస్తాయి మనకు. అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి ఏ సబ్జెక్ట్లో చదువుతాడో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివిన వ్యక్తి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు సేమ్ సబ్జెక్టులు మనం యూజ్ చేస్తున్నాం. అంటే మెడికల్ సెక్షన్స్లో దాదాపు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్టులు అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్ మెడిసిన్ వచ్చింది. మన ఎగ్జాంపుల్ ఒక కియాసిక్ మెయింటైన్ చేస్తాం, మనం ఒక కియాసిక్ ఒక ఎస్టాబ్లిష్ మెయింటైన్ చేస్తాం. ఒక హై హిల్స్లో ఉన్న సెక్షన్లో ఉన్న ఒక విలేజ్లో ఉన్న వ్యక్తులు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళలేకపోయినప్పుడు ఏం చేస్తున్నాము, మనము టెలిమెడిసిన్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. టెలిమెడిసిన్ అంటే ఆన్లైన్లో టెలిమెడిసిన్ ద్వారా మనం మెడిసిన్స్ అందించగలుగుతున్నాం. ఆ టెలిమెడిసిన్ సిస్టమ్ ఎలా ఎస్టాబ్లిష్ అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బిట్వీన్ ద వన్ నోడ్ టు అనదర్ నోడ్. By using this telemedicine system, definitely we are going to service the people who are living in the ground trodden. And one more thing, another section is, for example, vending machine వెళ్తున్నాం మనం, ఒక 5 రూపీస్ కాయిన్ వేస్తున్నాం. 5 రూపీస్ కాయిన్స్ వేయంగానే దాంట్లో ఆటోమేటిక్గా మనకు ఒక ఏదో ఒక రైల్వే స్టేషన్కి వెళ్తే ఒక 5 రూపీస్ కాయిన్ వేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక వెండింగ్ మిషన్ నుంచి ఏదో థమ్స్ అప్ బాటిల్ లేకపోతే ఇంకోటి ఏదో ఐటమ్ మనకు బయటకు వస్తుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం, ఆటోమేటిక్ వెండింగ్ మిషన్. ఆ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ప్రోగ్రామ్ ఎవరు రాయాలి? ఆటోమేటిక్ వెండింగ్ మిషన్కి ప్రోగ్రామ్ ఎవరు? ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామ్ రాస్తేనే ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కి ఉంది, ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ అవుతుంది. దాన్ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి మనం. అంటే ఒక ప్రోగ్రామ్, లైనెక్స్ ప్రోగ్రామ్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఆర్ విండోస్ ప్రోగ్రామ్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఆర్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ రాస్తేనే ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనేవి అన్నీ మనం సర్వీస్ చేయగలుగుతున్నాం. సో ఈ ఎలక్ట్రానిక్స్ ప్రోగ్రామ్ గ్యాడ్జెట్స్కి అన్నిటికీ ప్రోగ్రామ్ ఎవరు రాయాలి? మనము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే రాయగలరు. ఆ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ మీద తరోగా నాలెడ్జ్ ఉంటే ఈ సర్వీస్ చేయగలరనేది మనం డిస్కస్ చేద్దాం. నౌ విల్ డిస్కస్ అబౌట్ స్కోప్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
సో ఇప్పటివరకు మనం చూసిన మేజర్ సెక్షన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ మార్కెట్లో ఏ టెక్నాలజీ మనం ఇప్పుడు నవ్ డిమాండ్ ఈజ్ దేర్. మార్కెట్లో ఉన్న సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఉన్న మార్కెట్లో ఉన్న డిమాండ్ టాపిక్స్ ఏందని మనం చూద్దాం. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, థిన్ ఫిల్మ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కూలింగ్ సిస్టమ్, PLCs అండ్ FPGAs అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ అర్రేస్, అండ్ GPRS జనరల్ ప్యాకెట్ రేడియో సిస్టమ్. అంటే మన ఒక డేటాని ప్యాకెట్ రూపంలో మనం సెండ్ చేస్తున్నాం. సబ్జెక్ట్ ఒక మెటీరియల్ ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు వాట్సాప్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా SMSలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వాట్సాప్ లేవు. మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే ఎలా షేర్ చేయాలి? టెలిఫోనీ అని ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాట్ కోడ్ ఉండేది. ఒక కోడ్ అంటే శబ్ద తరంగాలని మనం కోడ్ రూపంలో పంపించగలిగితే అది ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి ఆ శబ్ద తరంగాలని మళ్ళీ ఆటోమేటిక్గా సౌండ్ వేవ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ యాజ్ ఏ వాయిస్ మెసేజెస్. సో ఆ సౌండ్ వేవ్స్ని మనం వాయిస్ మెసేజ్ లాగా పంపిస్తే ఆ సౌండ్ని ఆటోమేటిక్గా మనకు మెసేజ్ ఇన్ఫర్మేషన్లో రిసీవ్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మిలిటరీ సెక్యూరిటీ అప్లికేషన్. సీక్రెట్ కోడ్స్ విల్ బి సెండ్ బై యూజింగ్ దీస్ సౌండ్ వేవ్స్ ఓన్లీ. దెర్ విల్ బి నో SMS, విల్ బి నో వాట్సాప్ మెసేజెస్, ఓన్లీ కమ్యూనికేషన్ బిట్వీన్ ద సౌండ్ వేవ్స్. ఓన్లీ సౌండ్ వేవ్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలం. ఆ విధంగానే రోబోటిక్స్, రాడార్, మిల్క్ ఫ్యాట్ టెస్టింగ్, స్పీకర్ రికగ్నైజేషన్, మైక్రోవేవ్ కమ్యూనికేషన్, ఎర్త్క్వేక్ మానిటరింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాసెస్. సో దీస్ ఆర్ ద మేజర్ సబ్జెక్ట్స్ we are going to analyze in the electronics and communication engineering branch. So now we'll discuss healthcare industry. Major dependence of the EC branch is healthcare industry. So every hospitals or every institutions major recruitment of instrument maintenance is used by electronics and communication engineers. అంటే ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం మిషన్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మనకు వ్యాక్సిన్ డెవలప్మెంట్ సెక్షన్ వచ్చింది. వ్యాక్సిన్ డెవలప్మెంట్ సెక్షన్స్లో డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు అంటే కరోనా టైంలో most of the applications are depends on the electronics communication devices. So used by electronic device communication only we maintain the communication to one source to other source. So healthcare industry depends on electronic instruments to perform chemical to test and check body functions. Electronic play a pivotal role for safety of transportation, factories and mines and homes. So by using these technology, every activity is surrounded us is safety and concern to our lives. మనం చూసుకుంటే ఈ ఎలక్ట్రానిక్స్కి ఉన్న డిమాండ్, మార్కెట్లో ఉన్న డిమాండ్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మేజర్గా మనకు కావాల్సింది ఎంట్రన్స్ ఎగ్జామ్స్, JEE or MCET ఎగ్జామ్ ఆర్ IITs and NITs, అండ్ మోస్ట్లీ మెనీ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ JEE ఎగ్జామ్స్. సీ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్. అంటే ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన విద్యార్థులు ఏ కోర్సు రాస్తే మనం ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్యలో చూస్తుంటే ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేరడానికి అంటే ఈసీ కానీ లేకపోతే CSE కానీ లేకపోతే అదర్ బ్రాంచెస్ ఏ కోర్స్ అయినా జాయిన్ కావడానికి ఒక విద్యార్థి 10 ఎంట్రన్స్ ఎగ్జామ్స్లు రాస్తున్నాడు. అంటే JEE రాస్తున్నాడు, JEE మెయిన్స్, JEE ప్రిలిమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, MCET ఎగ్జాము, ఇలా 10 ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతే పిల్లోడు సతమతమైపోయి బేజారైపోతున్నాడు. సో ఆ కోణంలో చూస్తే మనం సబ్జెక్టుకు అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత 10+2 అయిన తర్వాత విద్యార్థి సబ్జెక్టు తరోగా ప్రిపేర్ అయ్యి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్టులు తరోగా ప్రిపేర్ అయ్యి JEE కాన్సెప్ట్ కానీ లేకపోతే MCET కాన్సెప్ట్ రాసి ఏదైనా ఒక ఎంట్రన్స్ రాసి మంచి కోర్సు జాయిన్ కావాలంటే డెఫినెట్గా JEE కాన్సెప్ట్లో చదివితే డెఫినెట్గా స్టూడెంట్ మంచి కోర్సులో జాయిన్ చేయగలడు. దానికి సంబంధించి మనకు ఈ ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడానికి 10+2 అనేది మినిమం ఎలిజిబిలిటీ. అండ్ ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో కంపల్సరీ సబ్జెక్ట్లో 70% అని ఉండాలి. ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మ్యాథమెటిక్స్ మీద స్టఫ్ ఉంటేనే, మ్యాథమెటిక్స్ మీద కనీసం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, మ్యాథమెటిక్స్ సంబంధించి ఆల్జిబ్రా మీద సంబంధించి విద్యార్థికి పటిష్టమైన నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ బ్రాంచ్ అనేది మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ బ్రాంచ్ సబ్జెక్టు. సో దీంట్లో మీరు జాయిన్ అయిన తర్వాత అంటే కంపేర్డ్ విత్ అదర్ బ్రాంచెస్ ఈసీ మనకు అందరికీ తెలిసింది, మార్కెట్లో అందరికీ తెలిసిన విషయమే. కంపేర్డ్ విత్ అదర్ బ్రాంచెస్ ఈసీ ఈజ్ ద టఫెస్ట్ బ్రాంచ్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ అనాలిసిస్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ ఈసీ బ్రాంచ్ దోస్ ఆర్ హ్యావ్ thorough knowledge and electronics, ఈ mathematics, physics and chemistry.
So they have tough knowledge and very good analysis, numerical analysis abilities. Definitely they go for the electronics branch selections. ECE students can have career in industries like consumer electronics, manufacturing organizations, automotive electronics, telecommunications, IT industries, healthcare equipments, manufacturing, mobile communication, internet technology, power electronics and other industries like steel, petroleum and chemicals. See for example 2G, 3G, 4G అని చూస్తున్నాం మనం. అంటే మనం యూజ్ చేసే మొబైల్లో ఇప్పటి వరకు కూడా మనం 5G కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అంటే 5G టెక్నాలజీ అంటే రీసెంట్గా మనకున్న డెవలప్మెంట్లో 5G కమ్యూనికేషన్ టెక్నాలజీ అనాలిసిస్ చేస్తే వేరాజ్ కంపేర్ టు యూరప్ ఆర్ వేరాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ మోస్ట్ డెవలప్డ్ దే ఆర్ ఇన్ 6G. అంటే 6G కమ్యూనికేషన్లో ఉన్నాయి. మన ఇండియా స్టిల్ దెర్ ఈజ్ ఓన్లీ 5G కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అంటే దీనికి సంబంధించి 5Gని ఫుల్ ఫ్లెడ్జ్గా స్ప్రెడ్ చేయాలి, ఫాస్టెస్ట్గా విత్ మినిట్స్లో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, ఫాస్టెస్ట్ బ్యాండ్ విడ్త్ రావాలి, ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అంటే క్లారిటీ కమ్యూనికేషన్, బెటర్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి షేర్డ్, సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాసిబుల్ బై ఓన్లీ దిస్ 5G ఆర్ 6G కమ్యూనికేషన్. అంటే మనం ఒక సినిమా చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చేస్తే మనం లోడ్ చేస్తే 4Gలో బఫర్ అవ్వడానికి కనీసం మనకు 5 minutes పడుతుంది. అరే 5G ఆర్ 6G ఉందనుకొని మీరు ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్గా రివ్యూకి వెళ్ళిపోతాం మనం. అంటే కంప్లీట్గా మనం చూడగలం. అంటే ఈ 5Gని డెవలప్ చేయడానికి ఎంతవరకు మనం ఎన్ని టెక్నాలజీస్ యూజ్ చేయాలి, 5Gని ఎస్టాబ్లిష్ చేయడానికి, 5Gని ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్లోకి తేవడానికి ఎంతమంది ఇంజనీర్లు అవసరం చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ టెక్నాలజీ మీద దాదాపు అన్ని కంపెనీస్, మోటరోలా కానీ, రిలయన్స్ కానీ, లేకపోతే శాంసంగ్ కానీ, లేకపోతే ఇంకా అదర్ కంపెనీస్ కానీ లైక్ R&D టెక్నాలజీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ టెక్నాలజీ కానీ, రెడ్ పాయింట్ టెక్నాలజీ కానీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా మాస్ చిప్ కానీ దాదాపు ఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. అంటే టెక్నాలజీని వైడ్ స్ప్రెడ్ చేయడానికి, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, టెక్నాలజీ మార్కెట్లో సర్వైవ్ చేయడానికి ఎంతమంది ఇంజనీర్లు అవసరం ఫ్యూచర్లో. మీరు మార్కెట్ అనాలిసిస్ చేస్తే ఫ్యూచర్లో దాదాపు 80% ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. అంటే చదువుతున్నారు, అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి మార్కెట్ని ఫేస్ చేయగలిగే ఇంజనీర్లు మార్కెట్లో లేకపోతున్నారు. ఆ మార్కెట్కి రెడీ అయిన ఇంజనీర్లు తయారు కావాలంటే మనం ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే ఈ కంపెనీస్లో డెఫినెట్గా మనం ప్లేస్మెంట్ పొందగలం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ఎక్విప్మెంట్స్, అట్లీస్ట్ కామన్ నాలెడ్జ్ ఆన్ దిస్ డివైజెస్. అంటే మన స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ జరిగిన విద్యార్థులు కానీ మినిమం ఈ ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా వాట్ ఈజ్ అన్ అమ్మీటర్ అని అడుగుతాడు. అమ్మీటర్ అంటే ఏం ఉపయోగపడుతుంది, దేనికోసం ఉపయోగపడుతుంది, అమ్మీటర్ ఏం చెక్ చేస్తారు మీరు, అంటే అమ్మీటర్ ఉపయోగించాల్సిన సందర్భాలు ఏముంటాయి, ఏ ఎక్విప్మెంట్కి మనం అమ్మీటర్ యూజ్ చేస్తాం. సో డెఫినెట్గా క్వశ్చన్ విల్ ఆస్క్ ఎనీ ఏజెన్సీస్. సో మీరు అలాంటి డివైజెస్ మీద అమ్మీటర్ కానీ, డిజిటల్ మల్టీమీటర్స్ కానీ, డ్యూయల్ రెగ్యులేటర్ పవర్ సప్లైస్ కానీ, అంటే పవర్ సప్లై డ్యూయల్ రెగ్యులేటర్ అంటే పవర్ సప్లై ఎలా అప్లై చేస్తాం, ఆర్ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో మనం ఫంక్షన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ ఆసిలోస్కోప్. సో దీంట్లో మనం వేవ్ ఫామ్స్, సైన్ వేవ్ ఫామ్ అని, కొసైన్ వేవ్ ఫామ్స్ కానీ, డ్యూయల్ సైన్ వేవ్ ఫామ్స్ కానీ, సో మన అనాలిసిస్ చేసేటప్పుడు ఫంక్షన్ జనరేటర్తో పాటు ఆసిలోస్కోప్ మీద అనాలిసిస్ చేసేటప్పుడు ఏ వేవ్ ఫామ్ ఎంత డ్యూరేషన్లో జనరేట్ అవుతుంది, ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే పేస్ షిఫ్ట్ యాంప్లిఫైర్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ ఎలా పనిచేస్తుంది, పవర్ యాంప్లిఫైర్స్ ఎలా పనిచేస్తుంది. అంటే ఒక డ్యూరేషన్ చేసినప్పుడు, యాంప్లిఫికేషన్ చేసినప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ని ఎలా యాంప్లిఫికేషన్ చేయగలుగుతున్నాం మనం. సో ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ల్యాబొరేటరీలో మనం గెయిన్ చేయగలిగితే డెఫినెట్గా మనం ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా బయటకు వెళ్ళగలుగుతాం. అలా డికేడ్ రెసిస్టెన్స్ బాక్స్ ఆర్ క్యాథోడ్ రెసిస్టెన్స్ బాక్స్, డిజిటల్ ఐసీ ట్రైనడ్ కిట్స్ అండ్ CRO ప్రోబ్స్, మినిమం కనెక్టింగ్ ప్రోబ్స్, ఒక సర్క్యూట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక నానో సర్క్యూట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక మైక్రోవేవ్ సర్క్యూట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే కనెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ కనెక్షన్ ఏంది, నెగటివ్ కనెక్షన్ ఏంది, ఆర్ కరెంట్ జనరేట్ చేయాలంటే ఏ కనెక్షన్ చేస్తే మనం ఆసిలోస్కోప్లో సిగ్నల్ జనరేట్ చేయగలం, సిగ్నల్ జనరేట్ చేయడానికి సంబంధించి సర్క్యూట్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ కనెక్షన్స్ ఇవ్వాలి మనం అనేది బేసిక్ నాలెడ్జ్ ల్యాబొరేటరీలో నేర్చుకోగలగాలి. సో మినిమం నాలెడ్జ్ అనేది ఈ డివైజెస్ మీద అవగాహన ఉంటే డెఫినెట్లీ స్టూడెంట్స్ కెన్ ఎస్టాబ్లిష్ ఇమ్మీడియట్లీ ఎనీ సర్క్యూట్ ఆన్ ద బోర్డ్. ప్రజెంట్ చూసుకుంటే మనం ఏ ల్యాబొరేటరీస్ మీద మనం ఇంపార్టెన్స్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్, దిస్ ఈజ్ మోర్ ఎసెన్షియల్ అండ్ వెరీ యూజ్ఫుల్ ల్యాబొరేటరీ. నౌ విల్ సీ ద మేజర్ ఇంపార్టెంట్ ల్యాబొరేటరీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్.
సో మనం స్టూడెంట్ ఒక ఈసీ బ్రాంచ్లో జాయిన్ అయిన తర్వాత థియరీ సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ మేజర్గా ల్యాబొరేటరీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రియల్ టైమ్ ఇండస్ట్రీలో జాబులు పొందగలుగుతారు. అంటే మనం ల్యాబొరేటరీలో ఎంతవరకు ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాము అంటే ల్యాబొరేటరీ దాదాపు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ల్యాబొరేటరీలో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దాంట్లో ఫస్ట్ మేజర్ ల్యాబ్ అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ. సో అనలాగ్ అండ్ సిగ్నల్ శాంప్లింగ్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ శాంప్లింగ్ చేయాలి అంటే శాంప్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్హాన్సింగ్ ద సిగ్నల్ స్ట్రెంత్. అంటే లో లెవెల్ ఉన్న సిగ్నల్ని హై లెవెల్కి మార్చడం శాంప్లింగ్. ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కన్వర్టింగ్ ఫ్రమ్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఆ సిగ్నల్ని మనం ఇప్పుడు 5G కమ్యూనికేషన్కి వెళ్తున్నాం. 5G కమ్యూనికేషన్లో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ హై ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయాల్సిన సిగ్నల్ని శాంప్లింగ్ థీరం నుంచి నేర్చుకుంటాం మనం. బేసిక్ శాంప్లింగ్ థీరం. ఆ శాంప్లింగ్ థీరం మీరు పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేయగలిగితే డెఫినెట్లీ యూ కెన్ జనరేట్ అండ్ రీకన్స్ట్రక్ట్ ఒరిజినల్ సిగ్నల్. అంటే ఒక సిగ్నల్ జనరేట్ చేసి మళ్ళీ వీక్ ఉన్న సిగ్నల్ రీజనరేట్ చేయడానికి ఈ శాంప్లింగ్ థియరం అనేది యూజ్ అవుతుంది. అండ్ పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ డీమాడ్యులేషన్. సో పల్స్ మాడ్యులేషన్ అన్ని సిగ్నల్స్ మనం యూజ్ చేసే ఈ సిగ్నల్స్ అన్ని ఇప్పుడు డిజిటల్ సిగ్నల్స్. మోస్ట్ ఆఫ్ ద సిగ్నల్స్ ఆర్ డిజిటల్ సిగ్నల్స్. ఆ డిజిటల్ సిగ్నల్స్ని ఏం చేస్తున్నామంటే కన్వర్టింగ్ ఫ్రమ్ ద పల్స్ మాడ్యులేషన్ సిగ్నల్స్. అంటే ఈ సిగ్నల్ అనలాగ్ సిగ్నల్స్ అన్నిటినీ డిజిటల్ సిగ్నల్కి మార్చి మనం రిసీవ్ మనకు ఫోన్లో వచ్చేది నేను మాట్లాడేది ఫర్ ఎగ్జాంపుల్ అనలాగ్ సిగ్నల్. నేను మాట్లాడుతున్న సిగ్నల్ అనలాగ్ సిగ్నల్. మీరు రిసీవ్ చేసుకుంటున్న సిగ్నల్ కూడా అనలాగ్ సిగ్నల్. బట్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ పల్స్ మాడ్యులేషన్. నా సిగ్నల్ అనలాగ్ ఉన్న సిగ్నల్ డిజిటల్గా కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు వాయిస్ రూపంలో వినబడుతుంది. అంటే దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్ ఫ్రమ్ టు డిజిటల్ సిగ్నల్ అండ్ డిజిటల్ సిగ్నల్ టు అనలాగ్ సిగ్నల్. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద అనలాగ్ టు డిజిటల్ కమ్యూనికేషన్. సో నథింగ్ బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఏ అనలాగ్ సిగ్నల్ ఇంటూ digital domain. Digital domain is nothing but a pulse modulation. There are different pulse modulations, pulse amplitude modulations, pulse position modulations, pulse code modulations, pulse width modulations, pulse duration modulations. సో ఇలా చాలా ఉంటాయి. అంటే ఒక సిగ్నల్ అనాలిసిస్ చేయడానికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ అన్నీ మనం రియల్ టైంలో ల్యాబొరేటరీలో మనం నేర్చుకోగలుగుతాం. సో టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఒకటే సమయంలో మల్టిపుల్స్ ఆఫ్ సిగ్నల్స్ నేను సెండ్ చేయగలుగుతాను. అంటే ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ సిగ్నల్ ఉంది. మ్యూజిక్ సిగ్నల్లో ఒకటేసారి 10 మంది వాడిన పాట కూడా ఒకటే సింగిల్ టోన్లో వస్తుంది మనకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది వాయిస్ రికార్డ్ చేస్తే ఆ వాయిస్ అనేది సింగిల్ టోన్ ఫ్రేమ్లో మనకు బయటకు వస్తుంది. అదేంటిది మల్టిపుల్స్ ఆఫ్ సిగ్నల్స్. అంటే మల్టిపుల్స్ ఆఫ్ సిగ్నల్స్ని ఒక సిగ్నల్ రూపంలోకి మార్చడమే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ ఆర్ టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. అంటే 10 మంది మాట్లాడిన శబ్దాన్ని ఒక శబ్ద తరంగంలోకి మార్చడం అనే మనం ఎఫ్డిఎం అంటాం. అంటే ఆ ఎఫ్డిఎం టెక్నాలజీ టైం డివిజన్ మల్టిపుల్ టెక్నాలజీ ఈ ఫోన్ టెక్నాలజీలో చాలా ఉపయోగపడుతుంది. సో దాంట్లో మనం ఏఎం అనాలిసిస్ అండ్ ఎఫ్ఎం డిమాడ్యులేషన్ అనాలిసిస్, డిటెక్షన్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ స్పెక్ట్రమ్ అనలైజర్స్. సో శాటిలైట్ సిగ్నల్స్ మన స్పెక్ట్రమ్ అనలైజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూజ్ చేసే శాటిలైట్లో స్పెక్ట్రమ్ ఉంటుంది. ఆ స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ ఎంత, స్పెక్ట్రమ్ నిడివి ఎంత, ఆ స్పెక్ట్రంలో ఏ శాటిలైట్స్కి ఏ ఫ్రీక్వెన్సీ మనం అనుసంధానం చేయగలిగింది. అంటే కంపాటబిలిటీ ఈజ్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ యూజ్ చేస్తున్నాం. టీవీకి ఏ మీడియం వేవ్ ఉపయోగిస్తున్నాం. ఆర్ టీవీకి టెలిఫోన్కి ఏ వేవ్స్ యూజ్ చేస్తున్నాం. ఆర్ వాట్ యూ కాల్ దట్ రాడార్స్కి ఏ వేవ్ యూజ్ చేస్తున్నాం. ఆర్ శాటిలైట్కి ఏ వేవ్ యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ సెక్షన్స్ కంప్లీట్లీ అనలైజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ వేవ్స్ ఓన్లీ. సో మీడియం వేవ్, షార్ట్ వేవ్, హై వేవ్, సో ట్రాన్స్పోర్ట్ లేయర్స్, మీడియం వేవ్ లేయర్స్, troposphere, ionosphere, all these sections will be analyzed. Entire sky analysis will be done by analog and digital communication laboratories and other section of laboratories in EC section only. So these are the kits you can analyze: DSP trainers and computer RF signal generator and frequency counter. So basic simulation lab, another lab, this is the most important. So by using the MATLAB, so see for example DRDO is recruiting major every year scientist from EC branch only. సో డిఫెన్స్కి సంబంధించి డిఆర్డిఓ రిక్రూటింగ్ ఎవ్రీ ఇయర్. సో ఈసీఈ సెక్షన్ మేజర్ రోల్ విల్ కీ ప్లే టు రిక్రూటింగ్ ద ఈసీ డిఆర్డిఓ బ్రాంచ్. సో డిఆర్డిఓ వరల్డ్ వైడ్ డిఆర్డిఓ సెక్షన్ ఈజ్ దేర్. సో దాంట్లో ప్రతి మెషిన్ అనేది మనం మ్యాట్లాబ్ డిపెండ్ అయి ఉంటుంది. మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంటే ఒక రాకెట్ ఆన్ బోర్డ్లో రాకెట్ లాంచ్ చేయగలుగుతున్నాం అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాం అంటే పీస్పైస్ ఆర్ మ్యాట్లాబ్ అనే సెక్షన్ మీద రాస్తున్నాం. ఆ మ్యాట్లాబ్లో ఏ ఫండమెంటల్స్ నేర్చుకుంటే నువ్వు మ్యాట్లాబ్ ప్రోగ్రామ్ రాయగలవు. సో దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ బేసిక్ సిమ్యులేషన్ ల్యాబ్, సో విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ కోర్స్. So as you are joining as engineering student in EC branch, you can learn basic simulation lab
you can thoroughly perfect in that MATLAB sections and PSpice sections. If you undergone perfectly on this MATLAB section, definitely you will recruit huge demand in the market for the future. So another is digital signal processing lab. So any device is converting signals into digital formation, that is possible by only digital signal processing lab. So you can learn many DSP architecture. For example, any device you can take this, there is having a processor. ఆ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే మన సెల్ ఫోన్ తీసుకుంటే సెల్ ఫోన్లో ఒక ప్రాసెసర్ ఉంటుంది, ఆ ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్లో ఒక ప్రాసెసర్ ఉంటుంది, ఆ డివైస్ ఎనీ డివైస్ తీసుకున్నా డెల్ విల్ బి ప్రాసెసర్. వితౌట్ ప్రాసెసర్ వీ కెనాట్ కమ్యూనికేట్ ఎనీ వేవ్ ఫార్మ్స్ ఆర్ ఎనీ వీడియో ఆర్ ఆడియో సిగ్నల్స్. సో దీస్ ప్రాసెసర్స్ ఈస్ డన్ బై ఓన్లీ దీస్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబ్స్. సో ఇఫ్ యు లెర్న్ పర్ఫెక్ట్లీ ఆన్ దిస్ DSP lab very perfectly, you can make a processor unit easily in the upcoming future any recruitment agencies. So these are TMS processor. So DSP lab is most of the code composer device is there. TMS 3206713 ఒక ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనము DSP ల్యాబ్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ మీద పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ చేయగలిగితే, మీరు ప్రాక్టికల్ చేయగలిగితే ఈజీలీ యూ కెన్ అనలైజ్ ద ఎనీ ప్రాసెసర్ ఇన్ ద మార్కెట్. సో అనదర్ సెక్షన్ ఇస్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ల్యాబ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఎక్స్పెరిమెంట్ చేస్తే దాంట్లో మ్యాక్సిమము ఒక డివైస్ యూజ్ చేస్తాం. దాంట్లో డివైస్ యూజ్ చేస్తే ఏం చేస్తామంటే 8086 మైక్రో ప్రాసెసర్, 8051 మైక్రో కంట్రోలర్స్ ఆర్ కన్వర్టర్స్ ఆర్ ఇన్వర్టర్స్ ఫ్రమ్ కన్వర్టింగ్ ఇన్ టు ద పర్సనల్ కంప్యూటర్స్ అండ్ స్టెప్పర్ మోటార్ డివైజెస్. సో దీస్ ఆర్ ఆల్ పర్ఫెక్ట్లీ అవైలబుల్ ఇన్ ద మైక్రో కంట్రోలర్ ల్యాబ్. సో ఈ కంట్రోలర్ ల్యాబ్లో మీరు ఒక డివైస్ యూజ్ చేసుకుంటే ఆ డివైస్తో పాటు ఒక ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ మెయింటైన్ చేయగలుగుతాం. ఒక రోబోట్ను ఆన్లైన్ రోబోట్ నువ్వు మెయింటైన్ చేయాలి. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎంటైర్ షాపింగ్లో డీటెయిల్గా అనాలిసిస్ చేయాలి. ఆ షాపింగ్లో అనాలిసిస్ చేసినప్పుడు ఒక రోబోట్ మెయింటైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మార్కెట్లో డిజిటల్ రోబోట్స్ ఆర్ అవైలబుల్, రెస్టారెంట్లో రోబోట్స్ ఆర్ అవైలబుల్. ఈ రోబోట్స్ అన్నిటినీ ఏం చేస్తున్నాం, మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము? సో అగ్రికల్చర్ రోబోట్స్ ఆర్ దేర్. So these are all robots are done by only EC students. Major recruitment is by EC students. So coming in the future, entire market is depending on the robot sections only. That robot is, by using these robots, market will penetrate like anything in the future. See, electronics and communication engineering students very much essential for the market. సో మీరు దాదాపు ఈసీ స్టూడెంట్స్ అనేది అన్ని బ్రాంచెస్ లాగా కాదు, లేకపోతే సిఎస్, లేకపోతే ఐటీ బ్రాంచ్, లేకపోతే అదర్ నాన్ కోర్ బ్రాంచెస్. సో ఈసీ స్టూడెంట్స్ ఏదైనా ఒక కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే డెఫినెట్లీ దాంట్లో తిరుగు లేకుండా ఉంటుంది. మీరు మార్కెట్లో డే టు డే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే దాన్ని ఫ్యూచర్లో మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాదు, ఈసీ బ్రాంచ్లో అలా కాదు. మీరు ఒక కోర్స్ మీద పర్ఫెక్ట్ నేర్చుకోగలిగితే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద ఫ్యూచర్. దాని మీద మీరు సర్వైవ్ అయ్యకుండా ఫ్యూచర్లో మార్కెట్ వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఈసీ స్టూడెంట్స్ C++ అండ్ పైథాన్ అండ్ డిజిటల్ నాలెడ్జ్ అండ్ కోడ్ కంప్యూటింగ్ స్కిల్స్ వెరీ ఎసెన్షియల్. And for VLSI students, VHDL, C programming and CMOS fundamentals, good knowledge and digital design and RTOS and device driving knowledge. So for example, మీ device drives మీద నాలెడ్జ్ లేకపోతే VLSI బోర్డ్ని అనాలిసిస్ చేయలేము. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్. అంటే మార్కెట్లో మనకు డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటంటే సో CMOS టెక్నాలజీ అండ్ C ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ VHDL అండ్ వెరిలాగ్ నాలెడ్జ్ అండ్ ద కోడింగ్ స్కిల్స్ లేకపోతే మార్కెట్లో మనం సర్వే అవ్వాలి. అంటే మీరు coding on VLSI, if you are able to write, easily you can survive. So useful links for the projects, for example, easily available in the market: Electronics Hub, Circuit Study and Project 8051 and Microcontroller Lab and Engineering Hub and Alibaba Solutions, ATML, Flipkarts and ResearchGate. సో దీంట్లో మీకు డాటా దాదాపు అవైలబుల్ ఉంటుంది. మీరు ఎనీ కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే ఆ స్టోర్స్కి వెళ్ళచ్చు. IEEE, సైన్స్ డైరెక్ట్, స్కాలర్స్, గూగుల్ అండ్ అకాడమియా. సో ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్, సో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్, ఫింగర్ పాయింట్ బేస్డ్ డోర్ ఓపెనింగ్ క్లోజింగ్ సిస్టమ్స్ అండ్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైన్ కంట్రోలింగ్ విత్ ఎట్సెట్రా అండ్ మైక్రో కంట్రోల్ బేస్డ్ 2 యాక్సెస్ సోలార్ ట్రాకింగ్ సిస్టమ్స్. సో ఎంబెడెడ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ ద మార్కెట్. సో ఎంబెడెడ్ మీద దాదాపు మార్కెట్లో చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ మనం ఒకసారి చూస్తే టాప్ కంపెనీస్ రిక్రూటింగ్ ఫర్ ద ఈసీ స్టూడెంట్స్ ఈస్ BSNL, MTNL, Motorola, IBM. So chip designing companies, industries, semiconductor industries are very much recruitment for the huge recruitment for the EC students, and BPL, HPCL and ONGC. So ONGC is major recruiter for the EC students. So Civil Aviation Department, Steel Authority of India,
power sector, NPTCL, Bharat Electronics Limited. So there is a every year academic year they are recruiting students by writing the GATE exam. On the GATE exams, with GATE merit only directly they are recruiting as a trainee engineers. So these are the sections of job roles: electronics engineering, field test engineer, network planning engineer, electronics and communications consultant, and customer support engineer, electronics technician, associate first line technician, research and development software engineer, service designer, senior sales manager, and technical director. So recruitment analysis, and Cisco is the major recruiter, Cisco Packet Razor. So this is the major recruiter. So they are giving maximum salaries, for example 14.5 lakhs per annum. So if you are perfect on the Cisco network protocol agencies. So Cisco trainer గా మన బీటెక్లో ఉన్నప్పుడే Cisco సర్టిఫికేషన్ మీకు ఉందంటే డెఫినెట్గా. సో దీస్ ఆర్ ద మేజర్ రిక్రూటర్స్. So ISRO, ECL, BARC, DRDO and HEL, as I told earlier, DRDO is the major recruiter. Intel Corporation, Samsung Electronics, Texas Instruments, Philips and Semiconductors, Hewlett Packard, International Business Machines Corporation, IBM, Cisco Systems, SCL Technologies, and BEL, DMRC, and Wipro, Steel Authority of India, Tech Mahindra and Accenture. సో మీరు ఈ సైట్స్కి వెళ్ళి ఒకసారి గమనించగలిగితే, ఈ కంపెనీస్కి వెళ్ళి ఈ కంపెనీ కంపెనీ రిక్వైర్మెంట్స్ మీరు ఒకసారి అనాలిసిస్ చేయగలిగితే ఏ కాన్సెప్ట్ మీద వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు, అంటే ఏ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఏంది, ఈ సైట్స్కి వెళ్ళి మీరు ఈ కంపెనీస్కి వెళ్ళి ఆ సైట్స్ని చూడగలిగితే వాళ్ళు యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే మేజర్ రిక్రూట్మెంట్ డిజైన్, ఏ డిజైన్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. ఆ రిలేటెడ్ మీద ఇంతకుముందు చెప్పినట్టు సి ప్రోగ్రామింగ్ కానీ VHDL కానీ దాని మీద ప్రోగ్రామ్ చేయగలిగితే మీరు డెఫినెట్గా ఈ కంపెనీస్లో రిక్రూట్ పొందగలుగుతారు. యాజ్ ఏ ఈసీ స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ఈసీ బ్రాంచ్, సో యు ఆర్ నాట్ ఏ సింపుల్ మళ్ళీ చెప్తాను సరే. If you are selecting a EC branches as a student of EC branch, if you are perfect knowledge on the specialized concepts, definitely you will be suitable in the required demand market in the society. So as a student, you get good knowledge on the skills, coding skills, and thorough knowledge on this electronics component and electronic languages as a HDL, VHDL and embedded system languages. Definitely any స్పెషలైజేషన్, ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకొని పోతే మార్కెట్లో మీకు తిరుగు లేకుండా ఉంటుంది. అంటే ఒకసారి మీరు అప్డేట్ అయితే మళ్ళీ ఇంకోసారి అప్డేట్ కాకుండా ఉంటుంది. సో ఒకసారి నాలెడ్జ్ పర్ఫెక్ట్ ఒక కోర్స్ మీద సెలెక్ట్ చేసుకుని కోర్స్ మీద థరో నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ బెటర్ సాలరీస్ యూ విల్ గెట్ అండ్ యూ సర్వైవ్ లాంగ్ టర్మ్ ఇన్ ద మార్కెట్. థ్యాంక్ యూ.